భీమరావుబాడ్ ఘటనకు నిరసనగా అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ కార్యకర్తలు ఇందిరా పార్క్ వద్ద సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ దాష్టీకానికి బలైన భీమరావుబాడ్ బస్తీ ప్రజలకు విపక్షాలు అండగా ఉంటాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. బాధితులకు ఇళ్లు కట్టించేంత వరకు తమ ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. తమ గోడు వెళ్లబోసుకునేందుకు టీడీపీ పార్టీ కార్యాలయానికి వచ్చిన బాధితుల్ని అఖిలపక్ష నేతలు ఓదార్చారు. కోర్టు ఖర్చులు భరిస్తామని చెప్పిన నేతలు ఆర్థికంగానూ చేయూతనందిస్తామన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి పేదల ఇళ్ల కూల్చివేతను వైఎస్ సర్కారు బహుమతిగా ఇచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు. ఇళ్ల కూల్చివేత విషయం సోనియా గాంధీకి తెలుసా అని ప్రశ్నించిన బాబు దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అన్నారు. అటు హోంమంత్రి వ్యాఖ్యలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ధ్వజమెత్తారు. చిన్న పిల్లలు ఎట్లా ఇవాళ పొద్దున కూడా లేచి మమ్మీ మన ఇంటికి వెళ్ళాం, మమ్మీ మన ఇంటికి వెళ్ళాం, మమ్మీ ఇక్కడ నేను ఉండను, మా బాబు 5 years ఉంటాడు, ఆ బాబు ఏం తెలుసు అతనికి మన ఇల్లు ఆగిల్ల, ఆ బాబు ఏడుస్తుంటే నేను ఉండనన్నా ఉండి వెళ్దామని అంత కుదరకిచ్చిన. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు ఆస్తి హక్కు. పేదవాడుకుండే 33 గజాలు కూడా మీరు వెరుక్కొని దౌర్జన్యం చేసి దాడులు చేసి ఉన్న పొలంగా రాత్రి 3 గంటలకు డెకాయిడ్స్ వచ్చే విధంగా అయితే పడితే భయంకరమైన వాతావరణం ఉంటుందో దానికంటే భయంకరంగా ఉండేది 84 ఇండ్లు, వచ్చింది 2000 మంది పోలీసులు. మొత్తం హైదరాబాద్ లో ఉండే సగం పోలీసులు అక్కడికే వచ్చేశారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ నిస్సహాయం చేసి ఎక్కడికక్కడ మనుషులు పట్టుకుపోయి ఆ రోడ్డు పడేసి ఇలాంటి వ్యాన్లో పడేసి లగేజ్ కూడా ప్రాపర్ గా తీసుకోలేకుండా వాళ్ళ వస్తువులు కూడా ప్రాపర్ గా తీసుకోలేకపోయారు.